ఏం చేసిర్రు అభివృద్ధి కార్యక్రమాలు? పోనీ మీరు చెప్పండి, ఒక 4 చెప్పండి. కాంగ్రెస్ హయాంలో మేము ఈ అభివృద్ధి తీసుకొచ్చామని. కాంగ్రెస్ హయాంలో జూబ్లీహిల్స్‌లో మేము ఇది అభివృద్ధి చేశాం అని మీరు చెప్పండి. కిషన్ రెడ్డి గారేమో స్ట్రీట్ లైట్లు లేవు, రోడ్లు లేవు అంటాడు. మీరు మీరు చూస్తే అభివృద్ధి కార్యక్రమాలు చాలా చేసినాం అంటారు. ఇప్పుడు కిషన్ రెడ్డి గారు కూడా కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని తిరుగుతున్నట్టే ఉంది ఇక్కడ. బీజేపీ పార్టీ మీద కంటే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని తిరుగుతున్నట్టుగానే కనపడతా ఉంది కిషన్ రెడ్డి కూడా. ఒకటైతే పక్క ప్రజలు డిసైడెడ్గా ఉన్నారు. ఓటు విషయంలో ప్రజలైతే డిసైడెడ్గా ఉన్నారు. ఏ పార్టీకి ఓటు వేయాలనేది చాలా క్లారిటీగా ఉన్నారు వాళ్ళు. అది బీఆర్ఎస్కా, లేకపోతే కాంగ్రెస్కా, బీజేపీకా, లేదా ఇంకొక అభ్యర్థిగా అనేది పక్కన పెడితే వాళ్ళకు ఒక క్లారిటీ ఉంది. ఎవరు ఏం చేశారనే దాని మీద ఒక క్లారిటీ ఉంది. సో ఎన్ని సర్వేలు వచ్చినా ప్రజలు మాత్రం ఓటు వేయాలనుకున్న వాడికే వేస్తాడు. గతంలో కేసీఆర్ కూడా ఇంతే దర్జాగా నిలిగాడు ఆయన. ఇంకేముంది మనకి నెక్స్ట్ మనమే ఇంకొక 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు మనమే ఉంటాం ప్రభుత్వం అనుకున్నాడు. కానీ తీసి పక్కన పెట్టారు. ఇప్పుడు అదే మనం నిలిగితే మనల్ని కూడా పక్కన పెడతారు ప్రజలు. మన ఇష్టాచారంగా మాట్లాడి కనీసం మీరు నెక్స్ట్ సభకైనా, నెక్స్ట్ ర్యాలీకైనా, నెక్స్ట్ స్పీచ్కైనా ఎవరైతే మీకు స్పీచ్ రాసిస్తున్నారో అతనికి చెప్పండి, అరే బాబు నువ్వు రాసిచ్చిన స్పీచ్ నేను అదే చదువుతున్నా, నాకు అంత మించి రాదు, కనీసం నువ్వు రాసుడైనా మంచిగా రాయరా బాబు అని చెప్పాలి. నువ్వు రాసేదైనా కొంచెం ఆలోచించి చూసి రాయరా, ఇక తిడుతున్నారు ప్రజలని చెప్పాలా. మొన్నేమో పథకాలు పోతాయి అంటాడు, నిన్నేమో ముస్లిమ్స్ని మా పార్టీ ఉండబట్టే మీకు అంతో ఇంతో గుర్తింపు ఉంది అంటాడు. అసలు పార్టీ ఉండబట్టి ముస్లిమ్స్కి లేదా ప్రజలకి గుర్తింపు రాదు. ప్రజలు ఉండబట్టి పార్టీకి గుర్తింపు వస్తుంది. ప్రజలు పట్టం కట్టేదాన్ని బట్టి పార్టీకి గుర్తు వస్తుంది తప్పితే పార్టీ బట్టి ప్రజలకు ఎప్పుడు గుర్తురాదు. ఇప్పుడు కూడా మనం ఓట్ల కోసం ప్రజల దగ్గరికి వెళ్తున్నాం, కానీ ప్రజలు ఓట్లు వేస్తామని మీ దగ్గరికి రావట్లే. ఈ లాజిక్లన్నీ మర్చిపోయి మనం సీఎం హోదాను మర్చిపోయి మాట్లాడుతున్నాం. మనం ఇక కొన్ని ప్రతిపక్ష నాయకుని తిట్టే తిట్లయితే అది బహిరంగంగా తిట్టాల్సిన మాటలు కాదు. ఒక ముఖ్యమంత్రి హోదాలో మనం మాట్లాడాల్సిన హోదా కాదు అది. మీరు ముఖ్యమంత్రిగా ప్రజలను ఉద్దేశించి ప్రజలకు ఏం చేస్తారో చెప్పండి, కొత్తగా ఏం తీసుకొస్తారో చెప్పండి, ఎందుకు పెండింగ్లో ఉన్నాయో చెప్పండి, ఇవన్నీ చెప్పాలి మనం. ఇప్పుడు మంత్రులకు చెప్పడం కాదు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు ఏం చేసాం ప్రజలకు చెప్పమని. మీ స్పీచ్లో చెప్పండి. మీరు స్పీచ్ల్లో 6 గ్యారెంటీలు లేదా 420 హామీలు ఉన్నాయి కదా, ఒక లిస్టు తెచ్చుకోండి. 420 హామీల్లో ఏం నెరవేరినాయో చెప్పండి. ప్రజలే చెప్తారు మీకు అది నెరవేరినాయా లేదా అనేది. మీరు లిస్ట్ రాసుకుని రండి, ఒక్కొక్కటి మీరు చెప్తా ఉండండి, ప్రజలు చెప్తారు వచ్చినాయా లేవా అనేది. మరి అవి ఎందుకు ఆగినాయో ప్రజలకు సమాధానం చెప్పండి. లేదా ఒక 5 పనులు ఏం చేసిరో జూబ్లీహిల్స్కి చెప్పండి. మీరు ఇవి మాట్లాడడం మానేసి, అసలు ఉప ఎన్నిక అనేది మానేసి, ఎన్నిక ఓట్ల కోసం ప్రజల్లోకి వచ్చామన్న విషయం మర్చిపోయి ఇష్టం ఎవడిష్టం ఆడు మాట్లాడుతూ ఉన్నా. ప్రచారాలు పలకరింపులంట. జూబ్లీహిల్స్లో జోరుగా రాష్ట్ర మంత్రుల ప్రచారం. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్కు మద్దతుగా క్యాంపెయినింగ్ అంట. అదే అంటున్నా కదా, వీళ్ళ క్యాంపెయినింగ్ ఎట్లుందంటే ప్రజలకి ఏమేం సంక్షేమ పథకాలు జరిగినాయి అనే దాని మీద లేదు ఇక్కడ. ఇప్పుడు ముఖ్యమంత్రి ఏదైతే చెప్తున్నాడో అది వాళ్ళు చేయట్లే. వాళ్ళు పాపం సంక్షేమ పథకాల పేరెత్తితే కొడతారేమో అన్న భయంతో ఒక పాంప్లెట్ ఇస్తున్నారు, నవీన్ యాదవ్కు ఓటేయమంటారు అంతే. ఇంకంతకు మించి వాళ్ళు చేసే ప్రచారం ఏమీ లేదు స్పెషల్గా. దాదాపు దీనికోసం మంత్రులందరూ జూబ్లీహిల్స్లో ఉన్నారు. ఇప్పుడు నిజంగా మీరు సంక్షేమ పథకాలు చేసి నిజంగా అభివృద్ధి తీసుకొస్తే ప్రజలకి మీరు చెప్పాల్సిన పని లేదు, వాళ్ళు ఓటేస్తారు. ప్రజలకి మనం చెప్పాల్సిన పనే లేదు. ఎన్ని సర్వేలు వచ్చినా కానీ వన్ సైడెడ్గా మీకే పడతాయి. మీరు నిజంగా చేసి ఉంటే ఇంతగానో మీరు అడగాల్సిన అవసరం లేదు, చెప్పాల్సిన అవసరం లేదు. ఇంతమంది మినిస్టర్లు ఎమ్మెల్యేలు వచ్చి ఇక్కడ కూర్చోవాల్సిన అవసరం లేదు. నవీన్ యాదవ్ చాలా ఈజీగా గెలిచేటోడు.
దీన్ని ఇంకా కాంప్లికేట్ చేసుకుంటున్నారు మీరు. ఇట్లాంటి పరిస్థితులన్నీ తీసుకొచ్చి కాంప్లికేట్ చేసుకుంటున్నారు. ఓటర్లను కలుస్తూ సంక్షేమ పథకాలు వివరిస్తున్న మినిస్టర్లంట. కాంగ్రెస్ను గెలిస్తేనే అభివృద్ధి సాధ్యమంటూ ప్రజలకు వివరణ. పలు సంఘాల నేతలతోనూ సమావేశాలు. బీఆర్ఎస్ బీజేపీపై ఘాటు విమర్శలంట. ఇదంతే, మీరు విమర్శలు చేసుకోండి, ప్రజలను గాలికి వదిలేసేయండి, అయిపోతుంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ను గెలిపించాలని కోరుతూ రాష్ట్ర మంత్రులు జోరుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. డివిజన్కు 2 ఇన్ఛార్జీలుగా నియమితులైన మంత్రులు ఆయా ప్రాంతాల్లో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. పాదయాత్రగా వెళ్ళి ఓటర్లను పలకరిస్తున్నారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల గురించి వివరిస్తున్నారు. తెలంగాణ ప్రజలకు పంపిణీ చేస్తున్న సన్నబియ్యంతో సగం ఖర్చు కేంద్రానిది అని కిషన్ రెడ్డి చెప్తా ఉన్నారు. మరి దీనికి సమాధానం చెప్పాలి కదా. ఇందాక నేను అదే మాట్లాడుకుంటాం, అన్ని సన్నబియ్యం మొత్తం మేమే ఇస్తామనేది కరెక్ట్ కాదు. ఇదే అంశాన్ని గతంలో నిర్మలా సీతారామన్ గారు చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో మేము రేషన్ బియ్యానికి సంబంధించి ఓటా కేంద్ర ప్రభుత్వాన్ని ఉంది, కనీసం మోడీ గారి ఫోటో కూడా లేకుండా వీళ్ళు రేషన్ ఇస్తున్నారని. ఇప్పుడు అదే పరిస్థితి. ఏదనంటే సన్నబియ్యం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందని చెప్తారు. ఇప్పుడు నిరుద్యోగులు కూడా చాలామంది గ్రౌండ్లో తిరుగుతూ ఉన్నారు. ఒక 2 అయితే అభ్యర్థులుగా వాళ్ళు పోటీ చేస్తూ ఉన్నారు. కొంతమంది స్వచ్ఛందంగా నిరుద్యోగ జేఏసీ పేరు మీద ప్రజల్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మీరు ఏ పార్టీకైనా ఓటేసుకోండి, కానీ కాంగ్రెస్ పార్టీకి ఓటేయొద్దు అని చెప్తా ఉన్నారు ఓపెన్గా. ఎందుకు అనేది కూడా వాళ్ళ దగ్గర ఒక క్లారిటీ ఉంది. 2 లక్షల ఉద్యోగాలు, అడిగితే అరెస్టులు లేదా దాడులు చేయడం. మొన్న కూడా నాకు తెలిసి దాడులు చేసిన పరిస్థితి. వాళ్ళు ప్రచారం చేస్తుంటే దాడులు చేస్తూ ఉన్నారు. ఎవరి ప్రచారం వాళ్ళకు ఉంటుంది. ప్రస్తుతం నా ముందు రవికుమార్ ఉన్నారు, ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అసలు ఏం జరుగుతూ ఉంది, అసలు ఏంటి అంటే మొన్న కూడా వీళ్ళ మీద దాడి చేసిన పరిస్థితి. ఇప్పుడు ప్రచారం అనేది ఎవరి ప్రచారం వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు ఎవరైనా ప్రచారం చేసుకోవచ్చు, ఎవరైనా ఓటేయమని అడగవచ్చు, వేయొద్దని చెప్పొచ్చు. ఇప్పుడున్న ప్రచారంకి సంబంధించి ఆ హక్కు ఒక తెలంగాణ ఓటర్గా, నిరుద్యోగిగా వాళ్ళు పడుతున్న ఇబ్బందుల్ని ప్రభుత్వం పట్టించుకోవట్లేదు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి ఆ హక్కు ఉంది. మరి దాన్ని కూడా మనం ఆపే ప్రయత్నం చేస్తే మరి ఎట్లా? ఇప్పుడు జూబ్లీహిల్స్ ప్రజలకి చాలా క్లారిటీ వస్తుంది ఇట్లాంటి వాటి మీద. అంటే ఇప్పుడే వీళ్ళ మీద దాడులు చేస్తూ ఉంటాయి, రేపు నిజంగా వీడిని గెలిపిస్తే మనకేంటి పరిస్థితి? వీడు ఎమ్మెల్యేగా మన పనులు చేస్తాడా, లేకపోతే మన మీద దాడులు చేస్తారనే కాడికి వెళ్తుంది. ఇప్పటికే ప్రతిపక్షాలు చెప్తా ఉన్నాయి, మీరు ఒక గూండా, రౌడీ, రకరకాల ప్రచారాలు చేస్తూ ఉన్నాయి. వాటిని మీరు తిప్పుకొట్టే ప్రయత్నం చేస్తూనే ఇట్లాంటివి చేస్తూ ఉన్నారు. ఏం జరిగింది మొన్న? యాక్చువల్లీ ఎర్రగడ్డ డివిజన్లోని శాస్త్రి నగర్ అనే ఒక బస్తీకి వెళ్ళినామన్నా. అక్కడ వెళ్తుంటే ఇంకా మేము ప్రచారం కూడా స్టార్ట్ చేయలేదు. మేమందరం దాదాపు ఒక 10 మంది 12 మంది గుంపుగా ఉన్నాము. వెళ్తున్నాం, ఆ బస్తీ లోపలికి వెళ్తా ఉన్నాం. అక్కడ నుండి కాంగ్రెస్ వాళ్ళు దాదాపు ఒక 40-50 మంది వాళ్ళు వస్తూ ఉన్నారు. వస్తుంటే ఎక్కడికి వెళ్తున్నారు అంటే మా అభ్యర్థి నిలబడ్డారు, మా అభ్యర్థుల తరఫున ప్రచారం చేసుకుంటున్నాం అంటే మీరు కాంగ్రెస్కి ఎందుకు ఓటేద్దని చెప్తున్నారు అని అడిగిండ్రు. అంటే మేము చెప్పినాం, గత సంవత్సరం అంటే ఎన్నికల ముందు మేమే గెలిపించినాం కాంగ్రెస్ని, మేమే ఓటేయమని చెప్పి గెలిపించినాం. ఇప్పుడు ఎందుకు వ్యతిరేకమయ్యామంటే క్లియర్గా చెప్పిన 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నారు, సంవత్సరం లోపే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తున్నారు, నిరుద్యోగ భృతి ఇస్తున్నారు, మెగా డిఎస్ ఇస్తున్నారు, ఇటువంటి అనేక హామీలు ఇస్తున్నారు. కానీ ఇప్పటివరకు ఏది కూడా అమలుపరచలేదు. దానికి నిరసనగానే మేము ఇక్కడ పోటీ చేసినాము. పోటీ చేయడంలో భాగంగానే మా అభ్యర్థి కోసం మేము ప్రచారం చేసుకుంటున్నాము. మేము కాంగ్రెస్ ఓటేయొద్దని బరాబర్ చెప్తాం. బీజేపీకి ఎందుకు ఓటేయొద్దున్నారు? బీజేపీ మా దగ్గరికి రాలేదు, చిక్కడపల్లి లైబ్రరీకి రాలేదు, ఇంకా మా స్టడీ హాల్ల దగ్గరికి రాలేదు, మా అశోక్ నగర్కి రాలేదు. వచ్చింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఉంది కాబట్టి మా దగ్గరకు వచ్చింది కాబట్టి మేము అడుగుతామని చెప్పినాం. చెప్పిన తర్వాత వెనక నుంచి ఒక 2-3 యువకులు వచ్చి, అమ్మాయి సింధు ఉంటుంది, సింధుని కానీ బాలకోటిని ఒకసారి పట్టుకుపోయి అక్కడ ఒక గల్లీలోకి తీసుకుపోయినారు. అక్కడ తెలియని ఒక గందరగోళమైన పరిస్థితి ఒకేసారిగా. ఇక వచ్చి నా చుట్టూ కూడా ఒక 7-8 మంది ఇదైపోయినారు. అమ్మాయి అని చూడకుండా అమ్మాయి పైన కూడా అటాక్ చేస్తున్నారు.
అసలు అక్కడ ఒక 10 నిమిషాల్లో ఒక గందరగోళం. మీరు ఇక్కడ నుండి వెళ్ళాల్సిందే, లేకపోతే మిమ్మల్ని వివిధ బూతులు ఇప్పుడు తిడుతూ. నిలబడిన ప్రతిపక్ష నాయకులు వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ కోటేయొద్దని చెప్తా ఉన్నారు కదా. అవును. మరి అందులో ఇప్పుడు మీరు సెపరేట్గా చేసేది ఏముంటుంది? మీరు చెప్పడం వల్ల ఓటేసే వాళ్ళు వేయడం మానేయరు కదా. ఇక్కడేందంటే వీళ్ళు చదువుకున్న వాళ్ళు, ఉమ్, వీళ్ళు భారత రాజకీయాలపైన, రాష్ట్ర రాజకీయాలపైన అట్లనే పరిపూర్ణమైన అవగాహన ఉన్నోళ్ళు. సో, వీళ్ళు తొందరగా ఇన్‌ఫ్లుయెన్స్ చేయగలుగుతారు. ఉమ్, వీళ్ళు చదువుకున్న వాళ్ళు కూడా తొందరగా ఓటర్లను ఇన్‌ఫ్లుయెన్స్ చేయగలుగుతారనే భయంలో కాంగ్రెస్ నాయకులున్నారు. ఉమ్, కాంగ్రెస్ నాయకులనాలో లేకపోతే కాంగ్రెస్ గూండాలనాలో నాకు అర్థం కావట్లేదు. ఉమ్. ఆహ్, ఆహ్, ఆ రకంగా ఏకధాటిగా పాపం అమ్మాయిని చూడకుండా అమ్మాయి మీద హరాస్ చేస్తూ, రకరకాలుగా చేస్తూ ఒక ఉద్రిక్తమైన వాతావరణంలో. ఇప్పుడు ఆయన చెప్తా ఉన్నాడు కదా, సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు అంటున్నాడు కదా, నిజంగా ఉన్నాయా? సంక్షేమ పథకాలు వాళ్ళు అభివృద్ధి చేసింటే ఈరోజు రాష్ట్ర మంత్రులు, ఒక ముఖ్యమంత్రి దాదాపు దేశ చరిత్రలో కానీ రాష్ట్ర చరిత్రలో కానీ ఒక ముఖ్యమంత్రి ఒక ఉప ఎన్నిక కోసం దాదాపు 6-7 మీటింగ్లు పెట్టుకున్నప్పుడు ఎక్కడ మనం చూడలేదు. ఎందుకంత మరి నీ సంక్షేమం చేస్తే ఈరోజు రేవంత్ రెడ్డి గారు సంక్షేమం చేస్తే వాళ్ళ మంత్రుల సంక్షేమం బాట పట్టిస్తే ఒకవైపు ఫార్మా బాధితులు ఎందుకు వస్తారు, ఒకవైపు భూ నిర్వాసితులు ఎందుకు వస్తారు, ఇంకోవైపు నిరుద్యోగులు ఎందుకు వస్తారు. మొన్న పేపర్లలో రాసిండ్రు మీరు వస్తే బాగుండదు అనే టైటిల్ పెట్టి ఒక పేపర్లో రాసిండ్రు. క్లియర్గా ఒక నిరుద్యోగిని చితకబాదిందని చెప్పేసి రాసిండ్రు. మరి ఎందుకు ఇంత చితకబాదడం, ఎందుకు ఇంత రౌడీజం చేయడం, ఎందుకు ఇంత గుండాయిజం చేయడం, ఎవరి కోసం మీరు గుండాయిజం చేస్తున్నారు? అంటే ఈరోజు భారత రాజ్యాంగం పట్టుకుని రాహుల్ గాంధీ గారు తిరుగుతారు. భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి అధికరణం 19(1) ఏం చెప్తుంది? క్లాజ్ 1 మనకు మాట్లాడే స్వేచ్ఛ ఉంది కదా. కనీసం మా గొంతులు నొక్కుతున్నారు. మరి రాహుల్ గాంధీ గారు పోయి ఈరోజు రేవంత్ రెడ్డి గారు రాజ్యాంగం ఇంకో రకంగా ఉంటుంది. అంటే మా బాధ అంతా ఏంటంటే కనీసం మాట్లాడే స్వేచ్ఛ కూడా తెలంగాణలో లేదా? మీ ఎంటైర్ నిరుద్యోగ జేఏసీని బీఆర్ఎస్ పార్టీకి అంటగడతా ఉన్నారు. అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి వీళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నారు. వాళ్ళ తరపునే కేటీఆర్ పంపిస్తే వీళ్ళందరూ వచ్చిర్రు అనేది వార్త. మీరేం చెప్తారు దీనికి? అంటే వీళ్ళు ఎట్లా అంటే చేసేది చేయమంటే ప్రతిపక్షాల మీదనే ఆ గతం నుంచి కూడా నెపం నెట్టుతున్నారు. ఇప్పుడు కూడా నెపం నెట్టెత్తారు. ఎందుకంటే ముందు వీళ్ళు గుర్తించుకోవాల్సింది ఏంటంటే మేము ఎవరు చెప్తే వచ్చేటటువంటి డిగ్రీలు పీజీలు చేసి మేము ఆలోచించదగ్గ వ్యక్తులం. ఒకరు చెప్తే రాలేదు. గతంలో ఒక రోజు బండి సంజయ్ గారు వచ్చారు, అశోక్నారు. ఎవ్వరు కూడా బయటికి వెళ్ళినటువంటి పరిస్థితుల్లో ఆ రోజు మా 29 జీవో అని తెచ్చి మా కడుపుల మీద కొడుతున్నా అని చెప్పేసి దాదాపు 1000 సంఖ్యలో ఇక్కడ నుండి రామకృష్ణ మఠం వరకు మొత్తం మీరు కూడా చూసి మొత్తం ప్యాక్ అయింది. అటువంటి చరిత్రలో ఎప్పుడు జరగలేదు. ఎందుకంటే ఒక అభ్యర్థికి కడుపు కాలితేనే బయటకు వస్తారు. ఇప్పుడు కూడా మా కడుపు కాలింది, మీరు ఇస్తానన్న హామీలు నిలబెట్టుకోలేరు కాబట్టి బయటకు వచ్చినాము. మీరు హామీలు నిలబెట్టుకుంటే ఇదంతా ఏమి లేకుంటుంది కదా. మీరు అంటే బీఆర్ఎస్ కోట్లు, బీఆర్ఎస్ అని చెప్పేసి చేతగానోళ్ళు మాట్లాడినా క్లియర్గా మీకు చేత కాదు కాబట్టి ఈ రకంగా మాట్లాడుతున్నారు. నిజంగా చేతనైతే మీరు 2 లక్షల ఉద్యోగులు ఒకేసారి కాదు, ఇప్పుడు ఒక 50,000 ఉద్యోగాలు వేయండి ఇమీడియట్గా. మేము కూర్చొని చదువుకుంటాం. మా కేటీఆర్తో అవసరం లేదు, కేసీఆర్తో అవసరం లేదు, మీతో కూడా అవసరం లేదు, ఎవరితో అవసరం లేదు. మేము కూర్చొని స్టడీ హాల్లో కూర్చొని చదువుకుంటాం కదా. అది లేకుండా అసంబద్ధమైన మాటలు, అసలు అనవసరమైన మాటలు మాట్లాడుతూ మీరు ఇది రాజకీయపరమైన అంశం కాదు. ఒక నిరుద్యోగ అంశం అంటే రాజకీయపరమైన అంశం కాదు, సామాజికపరమైన అంశం. మీరు మళ్ళీ దానికి రాజకీయ రంగు పులిమి మీ పబ్బం గడుపుకున్నాడని చూస్తున్నారు తప్ప ఏ పార్టీ మా వెనక లేదు, మేము ఏ పార్టీ వెనక లేదు. అంటే ఎందుకు ఇంత సడన్గా నిరుద్యోగులందరూ కూడా జూబ్లీహిల్స్ అంటే, ఎందుకంటే జూబ్లీహిల్స్ అనేసరికి ఇక్కడ గవర్నమెంట్ జాబ్ చేసే వాళ్ళు, రిటైర్ వాళ్ళు ఉంటారు కానీ వాస్తవంగా నిరుద్యోగులు ఇక్కడ ఉండరు ఇటు పక్క. అంటే కానీ ఎందుకు మరి నిరుద్యోగులు ఇక్కడ ప్రచారం చేయడం వల్ల ప్రభావం ఏమైనా కనపడుతుంది అసలు? ఈరోజు జూబ్లీహిల్స్ ఎన్నికలు అనేవి రాష్ట్రం మొత్తం చూస్తుంది, దేశం మొత్తం చూస్తుంది. మా నిరసనలో భాగంగానే అక్కడ మేము పోటీ చేసినాం. మా నిరసనలో భాగంగానే మేము ప్రచారం చేస్తున్నాం. మా నిరసన మాకు ఎన్నోట్లు వస్తాయి ఎన్ని లేదనేది పక్కకి పెడితే మా నిరసన అది. మా నిరసనలో భాగంగానే మేము అక్కడ పోటీ చేసినాం. మా సమస్య అనేది ఒక వేదిక లేదు. మా బలం అనేది చిన్న బలం, మాకు వేదిక లేదు. అక్కడ వేదిక అనేది మాకు జూబ్లీహిల్స్ ఎన్నిక కాబట్టి మేము అక్కడ పోటీ చేసినాం, అక్కడ మేము ప్రచారం చేస్తూ ఉన్నాం. అంతే తప్ప మా సమస్యను పరిష్కరిస్తే మేము అక్కడ పోటీ చేసేవాళ్ళం కాదు కదా. మా సమస్యను పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైన కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగానే మేము అక్కడ పనిచేస్తాం. అంటే బేసిక్గా ఇప్పుడు సర్వేలన్నీ బయటకు వచ్చాయి. కొన్ని సర్వేలు బీఆర్ఎస్ అన్న, కొన్ని సర్వేలు కాంగ్రెస్ అంటా ఉన్నాయి. మీరు తిరుగుతూ ఉన్నారు కదా గ్రౌండ్లో, ఏమనిపిస్తూ ఉంది? కాంగ్రెస్ కోటేసే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే చాలా ధీమాగా ఉన్నారు కాంగ్రెస్ నాయకులు. కాంగ్రెస్ అభ్యర్థి అయితే ఇక నేను మినిస్టర్ అనే ఫీలింగ్లో ఉన్నాడు. ఏం చెప్తాం? అంటే అంటే ఫలితాలపైన ఏం చెప్తే గ్రౌండ్ లెవెల్లో మేము తిరిగినప్పుడు మాత్రం కొంత కాంగ్రెస్ వ్యతిరేకత ఉన్నమాట మాత్రం వాస్తవమే. వ్యతిరేకత కనిపిస్తుంది, క్లియర్గా కనిపిస్తూ ఉంది.
ఇంకా ఏది గెలుస్తుంది అనేది మనం చెప్పడానికి లేదు. గెలుస్తుందని మనం డిసైడ్ చేయలేం, కానీ గ్రౌండ్లో గ్రౌండ్లో అయితే వ్యతిరేకత చాలా ఉంది. వ్యతిరేకత అనేది గతం నుంచి కూడా గత 2 సంవత్సరాల నుంచి చూస్తా ఉన్న ప్రజలు కాబట్టి వ్యతిరేకత ఉంది. ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఏం జరుగుతూ ఉంది, ఏం లేదని గమనిస్తూ ఉన్నారు. క్లియర్ కట్గా మనకు దీని ఫలితాలపైన ఈ 2 సంవత్సరాల యొక్క పాలన ఈ ఫలితాలపైన పడుతుంది తప్పకుండా. కానంటే మీరు ప్రచారం చేస్తూ ఉన్నారు కదా, దాని ప్రభావం పడే ఛాన్స్ ఉంటుందా ఓటర్కి? తప్పకుండా మేము ప్రతి ఇంటికి తిరిగినాం. దాదాపు బోరబండ డివిజన్ కానీ, షేక్పేట్ డివిజన్ కానీ, అట్లానే ఎర్రగడ్డ డివిజన్ ప్రతి చాలా దగ్గర తిరిగినాము. ఎక్కడ కూడా మా పైన ఇట్లా దాడులు జరగలేదు. కానీ ఓన్లీ శాస్త్రీనగర్లో బాగా దాడి జరిగింది. దాడి జరిగిన తర్వాత కూడా మీకు చెప్పాల్సింది నేను మర్చిపోయా. దాడి జరిగిన తర్వాత కూడా మేము స్టేషన్కి వెళ్ళాం. స్టేషన్కి వెళ్తే వాళ్ళు ఎవరు రాలేదు. మేము స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేసినాం. కంప్లైంట్ చేసిన తర్వాత మేము వచ్చినాం. సరే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారని చెప్పేసి వాళ్ళ మీద కొంతమంది 21 మెంబర్స్ మీద కేసు పెట్టిండ్రు. కేసు పెడితే దెబ్బలు తిన్నోళ్ళం మేము, కొట్టించుకున్న వాళ్ళం మేము, కొట్టిన వాళ్ళు వాళ్ళు, కానీ మా మీద కేసులు పెట్టిండ్రు. మా మీద కేసులు పెట్టిండ్రు. 681/2025 ఎఫ్ఐఆర్. ఎందుకు అంటే దేని గురించి? మేము ప్రచారాన్ని అడ్డుకున్నామంట, వాళ్ళ ప్రచారాన్ని అడ్డుకున్నామంట. వాళ్ళ ప్రచారాన్ని అడ్డుకున్నాం. ఎంత దారుణం అంటే పోలీసు వ్యవస్థ కానీ ప్రభుత్వం కానీ నిరుద్యోగుల పైన కేసులు పెట్టడం ఏంటి? అంటే మీరు ప్రచారాన్ని అడ్డుకున్నారా? మేము ప్రచారం అడ్డుకున్నామని అంట. వాళ్ళు మా దగ్గరకు వచ్చి మమ్మల్ని కొట్టి అమ్మాయిల్ని ఇబ్బంది పెట్టి ఏడిపించుకుంటూ, మీరు వీడియోలు కూడా చూస్తే ఏడిపించుకుంటూ పంపిస్తూ ఉన్నారు. కానీ అటువంటిది పోయి అసలు న్యాయం బతుకుందని అనిపిస్తుంది ఒకసారి. ఇంత దారుణంగా చేస్తూ ఉన్నారు. ఇప్పుడు నా పైన కానీ, సింధు పైన కానీ, బాలకోటి పైన కానీ ప్లస్ 4 మెంబర్స్ పైన వీళ్ళందరూ కూడా నిరుద్యోగులు. నిరుద్యోగుల పైన కేసులు పెట్టి మీరు ఏం సాధిద్దాం అనుకున్నారు? అంటే ఇంకొక వీడియో వాళ్ళు సర్క్యులేట్ చేస్తూ ఉన్నారు కదా, వీళ్ళు నిరుద్యోగులు కాదు, నేను వాళ్ళు పిలిస్తే వచ్చానని ఒక అబ్బాయి మాట్లాడుతూ ఉన్నాడు. అంటే ఆ అబ్బాయి మాట్లాడింది కూడా ఏంటంటే దాన్ని కట్ చేసి పెట్టిండ్రు. మొత్తం వీడియో పెట్టలేదు. దాన్ని కట్ చేసి మొత్తం ఏది అవసరం లేదు. మా పక్కన చదువుకునే వాళ్ళు, వాళ్ళతో పాటు నేను వచ్చిన. అది ఎట్లా అంటే అబ్బాయి చెప్పిన మాట కూడా ఎందుకు నువ్వు అట్లా చెప్పాల్సిందే. అందరూ వెనకాల గుద్దుతున్నారంట, ముందల గిల్లుతున్నారంట. మీరు వీడియో మాత్రం కనిపిస్తుంది చెప్పని చెప్పేసి భయపెట్టించి చెప్పించిన మాటలు, క్లియర్గా భయపెట్టించి చెప్పిన మాటలు. ఆ అబ్బాయిని కూడా మీరు వెళ్ళి అడగండి, మనం ఇక్కడ మీరు వెళ్ళి అడగండి, కావాలంటే మీరు లైన్లోకి తీసుకోండి. భయపెట్టించి చెప్పిన మాటలు అవి, చాలా భయపెట్టించి భయభ్రాంతులకు గురి చేసినటువంటి మాటలు. అంటే ఏం చెప్తారు ఇప్పుడు జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఓటర్లకా లేకపోతే తెలంగాణ ప్రజలకా ఏం చెప్పదలుచుకున్నారు నిరుద్యోగుల తరఫు నుంచి? ముందుగా తెలంగాణ ప్రజలకు మేము చేతులెత్తి దండం పెడతా ఉన్నా. మీరు ఒకసారి ఆలోచన చేయండి. నిరుద్యోగులకు ఇచ్చిన హామీ అనేది పక్కకెడితే నిరుద్యోగులపైన రాజ్య హింసకు గురి చేస్తూ ఉన్నారు. దయచేసి మీకందరూ కూడా చేతులెత్తి మమ్మల్ని బతికించుకోవాల్సిన అవసరం మీ పైన ఉంది. మమ్మల్ని కాంగ్రెస్ పార్టీ భక్షించే విధంగా కేసులతో ఇబ్బంది పెడతా ఉంది. అట్లనే జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలారా మీరు కూడా ఆలోచన చేయండి. మీరు ఆలోచన చేసి దేనికి ఓటేస్తారు బాగుంటుంది. మీ ఓటు ద్వారానే ఈరోజు తెలంగాణ చరిత్ర మారబోతుంది. మీ ఓటు ద్వారానే తెలంగాణ విధానాలు మారబోతాయి. మీ ఓటు ద్వారానే మా నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి అని మేము కోరుకుంటూ, దయచేసి మీరు మార్పుకు సహకరించాలి. మార్పుకు సహకరించి ఈరోజు తెలంగాణలో మరొక కొత్త నేనే పోటుగాలం అనుకునే మేమే పోటుగాలం, ఇంకా మాకు ఎవరు అడ్డు లేదనుకున్న వాళ్ళకు అడ్డేసే ఒకే ఒక ఆయుధం మీతోనే ఉంది. దయచేసి దాన్ని వినియోగించుకోవాలని కోరుతా ఉన్నాను. రైట్, థ్యాంక్ యూ. సో ఇది పరిస్థితి. నిరుద్యోగుల పరిస్థితి ఎట్లా ఉందంటే రాష్ట్రంలో వాస్తవంగా నేను చూస్తున్న దాన్ని బట్టి చాలా ఘోరమైన పరిస్థితి వాళ్ళు ఫేస్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే రెంట్ల కట్టలేని పరిస్థితి, ఏజ్ అయిపోతూ ఉంది, ఏం చేయాలో తోచని పరిస్థితి, ప్రభుత్వం పట్టించుకోవట్లేదు, ప్రతిపక్షాలేమో వాడుకునే ప్రయత్నం చేస్తూ ఉంది. మరి ఈ పరిస్థితుల్లో నిరుద్యోగులు చాలా గందరగోళానికి గురవుతూ ఉన్నారు. చాలామంది ఖాళీ చేసి ఇంటికి వెళ్ళి పొలం పనులైనా చేసుకుందామనే పరిస్థితికి వచ్చేసారు. మరి ఇలాంటి టైంలో వాళ్ళకు వచ్చిన ప్రతి అవకాశాన్ని యూటిలైజ్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వానికి అడిగే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఇప్పటికీ కూడా వాళ్ళు 2 లక్షల ఉద్యోగాల గురించే మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా చాలా హామీలు ఇచ్చాం అదే నిరుద్యోగులకి. మనం నిరుద్యోగ భృతి అంటున్నాం. ప్రతి దాంట్లో కూడా మనం సీట్లు పెంచుతాం, 1000 సీట్లు పెంచుతాం, 2000 సీట్లు, గ్రూప్ 1లో సీట్లు పెంచుతామని చెప్పాం. అదేం చేయలే. మనం కేవలం వాళ్ళు అడిగేది 2 లక్షల ఉద్యోగాల గురించే మాట్లాడుతూ ఉన్నారు. దానికి కూడా మనం తిప్పి రౌడీజం చేసి కొట్టించే ప్రయత్నం, పోలీసులతో కొట్టించాం, నిర్బంధించాం, అరెస్టులు చేయించినాం, ఇక కిడ్నాప్లు కూడా చేయించే ప్రయత్నం చేశాం. మనం ఎవరు ఎక్కడున్నారో తెలియని పరిస్థితి. ఎవరు పట్టు వారిదే. ఫీజు రింబర్స్మెంట్ గురించి కొలిక్కి రాని ఫీజు రింబర్స్మెంట్స్ అంశం, ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు పై ఇటు ప్రభుత్వం అటు కాలేజీ యాజమాన్యాలు పట్టు వీడడం లేదు.
ఇప్పటికే 4 రోజులుగా రాష్ట్రంలో సుమారు 1800 కాలేజీలు మూతపడ్డాయి. మొత్తం బకాయిల్లో సగం 5,000 కోట్లు చెల్లిస్తేనే తరగతులు ప్రారంభిస్తామని మేనేజ్మెంట్ స్పష్టం చేస్తుండగా, త్వరలో కొంత విడుదల చేస్తామని, ముందు కాలేజీలు ఓపెన్ చేయాలని ప్రభుత్వం అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం సీఎం, మంత్రులు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బిజీగా ఉన్నారు. ఆ ప్రక్రియ పూర్తయిన తర్వాతే చర్చలు జరిపే ఛాన్స్ కనిపిస్తా ఉంది. మరి వీటికి సమాధానం కూడా చెప్తే అయిపోతుంది కదా. పేరు? నమస్తే. నమస్తే సార్. అది ఏం జరిగింది ఆ రోజు? అంటే మీది ఇప్పుడు మీ వీడియోనే ప్రచారం చేస్తూ ఉన్నారు కదా అప్పుడు అధికార పార్టీ. అవునవును సార్. అంటే ఏం జరిగింది ఆ రోజు? ఏం లేదు సార్, మేము నిరుద్యోగులము. మా సమస్యలు గవర్నమెంట్ కి ఏ విధంగా తెలుస్తుందనే ఉద్దేశంతో మేము సిటీ సెంటర్ లైబ్రరీ నుంచి ఒక దాదాపు ఒక 8 మంది వెళ్ళాం సార్, నిరుద్యోగులమే. ఉమ్, ఏంటంటే ఇప్పుడు దాకా గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాలు అయింది, కనీసం ఒక నోటిఫికేషన్ రావట్లేదు. కనీసం ఏ విధంగా మా చైతన్యం పరిస్తే గవర్నమెంట్ కి తెలిసి మాకు ఒక నోటిఫికేషన్ అయినా వస్తే మా చదువులు మేము చదువుకుంటామనే ఉద్దేశంతో మేము వెళ్ళాం సార్. ఉమ్, వెళ్ళినాక అట్లా జస్ట్ అప్పటికే అట్లా ఎంట్రీ అయినా వాళ్ళు కాంగ్రెస్ కార్యకర్తలు, వాళ్ళు కూడా స్థానికులు కాదంట. తర్వాత తెలిసింది. మేము అట్లా వెళ్తున్నాం, వాళ్ళు ఎదురొచ్చారు. ఉమ్, ఎదురొస్తే మీరు ఎవరు అంటే, సార్ మేము నిరుద్యోగులము, అశోక్ నగర్ నుంచి సిటీ సెంటర్ లో నుంచి మేము వచ్చాము సార్. ఉమ్, మాకు కాంగ్రెస్ గవర్నమెంట్ రావడానికి మెయిన్ నిరుద్యోగులే మెయిన్ కారణం. మేము వాళ్ళే చెప్తున్నారు, కాంగ్రెస్ వాళ్ళే చెప్తున్నారు కదా ఎప్పటికైనా ముఖ్యమంత్రి గారు, మీ నిరుద్యోగుల వల్లనే మా ప్రభుత్వం, మీ వల్లనే మీ ప్రభుత్వం వచ్చింది, మీ సమస్యలు ఏమైనా ఉంటే మాకు చెప్పండి, మా ప్రజాపాలన అని చెప్తున్నారుగా. 1-4 సార్లు ఏ సభలు పెట్టినా ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు కదా. సరే, ఆ విధంగా మా సమస్యలు ఈ జూబ్లీహిల్స్ ఎలక్షన్ ద్వారా అయినా తెలుసుకొని మాకు నోటిఫికేషన్ ఇస్తే చదువుకుంటారా అనే ఉద్దేశంతో మేము వెళ్తే, వాళ్ళు ఎదురయ్యి మాకు కార్డు, మీరు ఎవరు అంటే నిరుద్యోగులం అంటే, ఏ నిరుద్యోగి నీ ఆధార్ కార్డు చూపి, నీ ఏం చదువుకున్నావు, నీ డిగ్రీ సర్టిఫికేట్ చూపి అని అడుగు. అంటే అమ్మా, ఆధార్ కార్డు దేనికి సార్, మేము నిరుద్యోగులం, మా సర్టిఫికేట్ మీకు దేనికి సార్ అని మేము అడిగాం. నువ్వు నిరుద్యోగి కదా, పాలతూ లంచ్ చూడకలారా, నీకు జాబ్ వస్తుందిరా, డిగ్రీ చదువుకున్నంత మాత్రం జాబ్ వస్తుందిరా అని గల్ల పట్టుకొని మాకు ఆ టీ షర్ట్ వేసుకుని, నిరుద్యోగులు చేసిన టీ షర్ట్ వేసుకుంటే ఆ టీ షర్ట్ తీపిచ్చి దాడి చేయడం జరిగింది సార్ మాకు. ఓకే. అయితే మేము అది కూడా అడిగాము, ఎందుకు సార్ మీరు అంతా ఇదేంటున్నారు, ఫస్ట్ మా సమస్య వినండి, విన్న తర్వాత ఏంటనేది చేయండి, కానీ డైరెక్ట్ అది ఎందుకు దాడి చేయాలనిపిస్తుంది? ఇది ప్రజాస్వామ్య దేశం కదా సార్. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్క పౌరుడికి ప్రచారం చేసుకునే గానీ ఏదైనా సమస్య చెప్పుకునే అవకాశం ఉంది కదా సార్. ఎందుకు సార్ మా మీద ఆ విధంగా దాడి చేస్తున్నారు అని చెప్పడం జరిగింది మేము. అయితే ఊకే ఆధార్ కార్డు, సర్టిఫికేట్, ఈ కులం అనే వ్యవస్థ అడుగుతున్నారు సార్ వాళ్ళు. అయితే నేను సార్, అది మీకు ఎందుకు సార్ ఆధార్ కార్డు? మేము ఏమన్నా పాకిస్తాన్ నుంచి రాలేదు సార్, ఇది భారత పౌరులమే సార్, భారతదేశంలో ఎక్కడైనా తిరగొచ్చు. ఎందుకు సార్ మేము ఆధార్ కార్డు అడగడానికి మీరెవరు సార్? పోలీస్ వ్యవస్థ ఉన్నది, వాళ్ళు ఉన్నారు. మేము తప్పుగా మీ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడితే మీరు కంప్లైంట్ ఇచ్చుకోవచ్చు సార్. పోలీస్ ఉన్నది, ఏసీ ఉన్నది, ఇక్కడ ఎలక్షన్ కమిషన్ కోడ్ ఉంటుంది. ఎందుకు సార్ మీరు అట్లా చేస్తున్నారు? ఇది పద్ధతి కాదు సార్. మీరు మనకి కొద్దిగా చూసి మంచి మాట్లాడి చేస్తే బాగుంటది అంటే, అరే లంచరు మాకే ఎదురు చెప్తావరా, అదిరా ఇదిరా అని గల్ల పట్టడము, మేము టీ షర్ట్ తీసుకొని బట్టలు తీసేసి కొట్టడం జరిగింది. ఇప్పుడు ఒక వీడియో ప్రచారం అవుతా ఉంది కదా అప్పుడు మీది, ఇప్పుడు నేను వాళ్ళు పిలిస్తేనే వచ్చాను, నాకు సంబంధం లేదని ఒక వీడియో ప్రచారం అవుతా ఉంది కదా, అది వాస్తవమేనా? అయితే నేను ఒకటి చెప్పేది వినండి సార్. ఇక్కడ ఏం జరిగిందంటే, వీళ్ళందరినీ ఎక్కడికక్కడ చిల్లగొట్టారు. మేము వచ్చిన 8 మంది నిరుద్యోగులము వచ్చాము సార్. ఎవరికి వాడు ఇండివిజువల్ కొట్టి ఎదురు కొట్టారు. అయితే అందరు వెళ్ళిపోయినారు, నన్ను ఒక్కడిని పట్టుకున్నారు. పట్టుకుని నాతోని వాళ్ళు ఏం చెప్పించారంటే, నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావంటే, నేను సిటీ సెంటర్ లైబ్రరీ నుంచి వచ్చాను సార్, నిరుద్యోగులని నేను అన్నాను. అన్న తర్వాత వాళ్ళు ఏం చేశారు అంటే, ఎవరు పంపించారు, ఎవరు ఎంత ఇచ్చారంటే, నేను ఎవరు పంపించలేదు, ఎవరు ఇవ్వలేదు సార్. ఎందుకు అంటే, నేను మా నిరుద్యోగులతో పాటు వచ్చానంటే, వాళ్ళు ట్రోల్ చేసింది ఏంటంటే, వాళ్ళు పంపించారంటే బీఆర్ఎస్ పంపించారని ట్రోల్ చేస్తున్నారు. అవును అవును. అంటే వాస్తవంగా మీరు అప్పుడు అంటే ఇప్పుడు ఎవరైనా బెదిరించి మీతో ఆ వీడియో చేయించారా, లేకపోతే ఏం జరిగింది అక్కడ వాస్తవంగా?
సార్ నేను అదే అంటున్నా. ఇప్పుడు ఏమంటున్నా అంటే మేము 7, 8 నిరుద్యోగులు వచ్చినాం, వాళ్ళతో వచ్చానని నేను చెప్పాను. ఉమ్, వాళ్ళు దాన్ని ఎలా ట్రోల్ చేస్తున్నారంటే వాళ్ళతో వచ్చారంటే వాళ్ళు పంపించారంటే బీఆర్ఎస్ వాళ్ళు పంపించారు అనేది వాళ్ళు ట్రోల్ చేసుకుంటారు సోషల్ మీడియాలో. రైట్. ఇప్పుడు నేను నిరుద్యోగులని చెప్పాను, దాన్ని వాళ్ళు ఆ విధంగా ట్రోల్ చేసుకుంటున్నారు సార్ దాన్ని. ఇప్పుడు ప్రస్తుతం మీరు మీ పరిస్థితి ఓకేనా? కొట్టిరా, అంటే మిమ్మల్ని గట్టిగా కొట్టిరా ఆ రోజు? నాకు కొట్టారు సార్, కొట్టారు. వీళ్ళందరూ ఏడికి వెళ్ళిపోయారు. నన్ను ఒక్కనే పట్టుకొని గల్లీలో ఆ గల్లీ ఈ గల్లీ 2 గల్లీలు తిప్పి నన్ను కొట్టడం జరిగింది. లోపల కొట్టడం అసలు ఒకళ్ళ కదా సార్, వాళ్ళు దాదాపు 30 మంది ఉన్నారు. ఒకడు ఇటు గుంజుతుండు, ఒకడు అటు గుంజుతున్నాడు, ఒక చొక్క గుంజుతున్నాడు, ఒక గల్ల పడుతున్నాడు, ఒకటి జుట్టు పడుతుండు. అసలు ఏ సంబంధం? నాకు అయోమయంలో నాకు భయభ్రాంతులు చేసి పట్టింది సార్ నాకు ఒక్కడిని అక్కడ పట్టుకొని. అది నేను అందరూ ఒకవేళ అవకాశం ఉంటే సార్ మీరు అక్కడ సీసీ ఫుటేజ్ తీసుకోవచ్చు సార్. నేను ఒక్కడిని పట్టుకుని ఏ విధంగా హింసించారో ఒక్కసారి ఆ సీసీ ఫుటేజ్ ఉంటే అక్కడ మీరు చేయొచ్చు సార్. నన్ను ఒక్కడిని పట్టుకుని నన్ను కొడుతున్నప్పుడు నాకు వీడియో తీసేట్లు లేవు. అక్కడ మీడియా వాళ్ళు ఉన్నారా, లేదా పోలీసు వాళ్ళు ఉన్నారా? లేరు కదా సార్. నన్ను ఒక్కడే పట్టుకున్నా, నన్ను కొడుతున్నది, నేను ఏం చేస్తున్నది, నన్ను వాళ్ళు ఏం చేస్తున్నది వీడియో అనేది నా దగ్గర ఎట్లుంటది సార్? నా దగ్గర ఉండదు కదా సార్. మీరు వాళ్ళు చేసే ట్రోల్ చేసే వీడియోలో నేను ఒక్కడే ఉన్నానా? నాతో పాటు నేను వేరే వేరే నిరుద్యోగులు ఎవరైనా ఉన్నారా? చుట్టుపక్కల మొత్తం వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళే ఉన్నారు తప్ప నిరుద్యోగులు ఎవరైనా ఉన్నారా సార్? వాళ్ళు ట్రోల్ చేసే వీడియోలు లేదు లేదు. అవును, లేరు. అంటే నేను భయంతో నన్ను ఎత్తుపడతా అట్లా గుంజి నన్ను అట్లా చేపించి వాళ్ళు వీడియో చేసుకుని ట్రోల్ చేస్తున్నారు సార్. సో ఫైనల్ గా మీరు ఇప్పుడు ఏం చెప్పదలుచుకున్నారు మీరు నిరుద్యోగుల తరపు నుంచి? ఇంకా మీ పోరాటం కంటిన్యూ అవుతుందా? ఖచ్చితంగా సార్. ఎందుకంటే మేము తెచ్చుకున్న ప్రభుత్వమే కదా సార్ ఇది. మేము తెచ్చుకున్న ప్రభుత్వం ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ రావడానికి మేము సిటీ సెంటర్ లైబ్రరీలో ఆ రోజు కాంగ్రెస్ నాయకులు అందరూ వచ్చారు. ఆ సిటీ సెంటర్ లో రాహుల్ గాంధీ కూడా వచ్చారు. మాకు హామీ ఇచ్చారు, మీకు 1 సంవత్సరం 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. అంటే మేము నమ్మి సరే ఖచ్చితంగా ఆ ప్రభుత్వంలో గత 10 సంవత్సరాల ప్రభుత్వం నష్టపోయినాం. సరే అవకతలు జరిగినాయి, అన్ని జరిగినందుకే మేము కాంగ్రెస్ గవర్నమెంట్ తెచ్చుకున్నాం. అంతే కదా సార్. ఆ రోజు 10 సంవత్సరాలు మీరు చేయలేదు, ఈ సంవత్సరం అంటే వాళ్ళు చేయనందుకే కదా సార్ మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిరుద్యోగులు అందరం కలిసి బస్ యాత్రలు చేసి అది అన్ని విధాలుగా చేసి కదా కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకొచ్చింది సార్. ఈ గవర్నమెంట్ వచ్చినా మాకు న్యాయం జరుగుతున్న విషయంతోనే కదా సార్ మేము తెచ్చుకున్నది ఈ గవర్నమెంట్ కి, కాంగ్రెస్ ప్రభుత్వానికి. అవును, వాళ్ళు చేయండి, మేము చేయలేదు, వాళ్ళు చేయండి, వాళ్ళకి ఎందుకు అడగరు అంటే వాళ్ళు చేయలేదనే కదా సార్ మిమ్మల్ని కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకొచ్చింది మేము. అవును. వీళ్ళు వాళ్ళ మీదనే ఎందుకు వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు పెట్టి పంపించారా? వాళ్ళు పెట్టాల్సిన ఎట్లా అడుగుతారు సార్? మమ్మల్ని నిరుద్యోగులను ఎట్లా అడుగుతారు సార్? మేము నిరుద్యోగులమే కదా 10 సంవత్సరాలు వాళ్ళు మాకు న్యాయం జరగలేదు వాళ్ళకు, అందుకే వాళ్ళని దించేసి మిమ్మల్ని ఎక్కించాం కదా సార్. ఇప్పటికైనా న్యాయం జరుగుతున్న ఉద్దేశంతోనే మేము చేస్తుంటే వీళ్ళేమో బీఆర్ఎస్ పేట ఆర్టిస్టులు, వాళ్ళ పేట ఆర్టిస్టులు, వీళ్ళు పెట్టాస్తున్నాయని భయభ్రాంతులకి గుండా విజయం చేస్తారు సార్. గత 10 సంవత్సరాల్లో మాకు కార్యకర్తలు అలా చేయలేదు సార్. మేము కూడా ప్రజాస్వామ్యబద్ధంగా పోరాటం చేశాం, సభలు పెట్టుకున్నాం, అన్ని విధాలుగా చేసినాం. కానీ వాళ్ళప్పుడు అట్లాంటివి చేయలేదు. ఏదైనా ఉంటే పోలీసులు మాకు అరెస్ట్ చేయడము అది చిన్న పోలీసులు వ్యవస్థ చేశారు తప్ప అట్లాంటి అప్పుడు జరగలేదు సార్. ఇదేందో మాకు అసలు విచిత్రంగా ఉంది సార్. మొన్న అయితే నాకు భయంగా ఉంది సార్, చాలా భయంగా చేసి నాకు నన్ను ఒక్కనే పట్టుకుని ఇట్లా చేయడం అనేది కరెక్ట్ గా సార్. నాకు అదే అనిపిస్తుంది. దాంతో పాటు మేము పోరాటం చేస్తాం. వీళ్ళు ఇచ్చిన హామీని 2 లక్షల ఉద్యోగాల హామీ ఇచ్చారు. మా పోరాటం ఖచ్చితంగా ఆ 2 లక్షల నిరుద్యోగుల తరఫున అందరం కలిసి రాష్ట్రంలో ఉన్న 35 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారు. మీరు కాదు నిరుద్యోగులు, అసలైన నిరుద్యోగులు చదువుకుంటున్నారు, మీరు నిరుద్యోగాలు కాదు సార్. అందరూ మాలాగా ప్రశ్నించకపోవచ్చు, అందరూ ప్రశ్నించాలని లేదు కదా సార్. నిరుద్యోగులు అందరూ ప్రశ్నించాలని లేదు. ఇప్పుడు నేను ప్రశ్నిస్తున్నా, ఇంకొకటి భయం ఉంటది, ఇంకొకటి వేరే విధంగా వర్క్ చేసుకుంటారు, ఏదో ప్రైవేట్ ఎంప్లాయీకో ఏదో చదువుకోవడం ఏదో చేస్తుంటారు. అందరూ పార్టిసిపేట్ చేయాలంటే సార్ మరి వాళ్ళకు కూడా ఆ బాధ అనిపించినప్పుడు మేము ఏమంటే గత 4-5 సంవత్సరాల నుంచి చదువుతున్నాం కాబట్టి ఆ నొప్పి బాధ తెలుసు కాబట్టి మేము బయటకు వస్తున్నాం. వయసులు అయిపోతున్నాయి, పెళ్లిళ్ళు కావట్లేదు, రూమ్ రెంట్లు కట్టుకోలేక, హాస్టల్ ఫీజులు కట్టుకోలేక, సిటీ సెంటర్ లైఫ్ లో 5 రూపాయల భోజనం తిని నాన్న అవస్థలు పడుతున్నాం సార్. ఇప్పుడు కొత్తగా డిగ్రీ చేసి వాళ్ళు ఉన్నోళ్ళు ఏందో ఇప్పుడు కొత్తగా వచ్చారు కాబట్టి వాళ్ళకి ఎంత ఇబ్బంది కాకపోవచ్చు. వాళ్ళు కూడా ఒక 2 సంవత్సరాలు 1 సంవత్సరం అయితే వాళ్ళు కూడా బయటకు వచ్చి మా లాగా పోరాటం చేయడం జరుగుతుంది సార్. వీళ్ళు ఏంటంటే మీరు కాదు మీరు పేట స్టేలు, మీరు అసలు నిరుద్యోగులే కాదనేది ఇది కరెక్ట్ కాదు సార్. దీన్ని మానుకొని ఇప్పటికైనా తెలుసుకొని నిరుద్యోగులకి న్యాయం చేసి వాళ్ళన్న నోటిఫికేషన్ 2 లక్షల జాబ్ల నోటిఫికేషన్ ఇస్తే మా చదువులు మేము చదువుకుంటాం. లేని పక్షంలో ఇదే నిరుద్యోగులు అందరం కలిసి సరే
లేట్ అయినా లేటెస్ట్ అయినా మళ్ళా ఇదే నిరుద్యోగులు అందరూ కలిసి మీ ప్రభుత్వాన్ని గద్దెదించి మళ్ళా మాకు న్యాయం జరిగేటట్టు మేము పోరాటం చేస్తాం సార్. రైట్ థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. సో అది పరిస్థితి. నిరుద్యోగులు కూడా ఇప్పటికీ వదిలే ప్రసక్తి లేదు ఈ ప్రభుత్వాన్ని అంటూ కూడా వాళ్ళు సవాల్ చేస్తున్న పరిస్థితి ఇప్పటికీ కూడా. సో వాళ్ళకి రావాల్సిన ఉద్యోగాల గురించి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. మాకు ఏజ్లు అయిపోతూ ఉన్నాయి, ఏం చేయాలో తెలియని పరిస్థితి, ఇంట్లో ఏం సమాధానం చెప్పాలో తెలియట్లేదు. ఏదో ఒక పని చేసుకుందామని చాలామంది ఇప్పటికే పల్లెల్లోకి వెళ్ళే పరిస్థితి కనపడతా ఉంది. సో ఫీజు రియంబర్స్మెంట్ అంశంలో ఎవరి పట్టు వారిదే. కొలిక్కి రాని ఫీజు రియంబర్స్మెంట్స్ అంశం. ఫీజు రియంబర్స్మెంట్స్ బకాయిలపై ఇటు ప్రభుత్వం అటు కాలేజీల యాజమాన్యాలు పట్టు వీడడం లేదు. ఇప్పటికే 4 రోజులుగా రాష్ట్రంలోని సుమారు 1800 కాలేజీలు మూతపడ్డాయి. మొత్తం బకాయిల్లో సగం అంటే 5000 కోట్లు చెల్లిస్తేనే తరగతులు ప్రారంభిస్తామని మేనేజ్మెంట్ స్పష్టం చేస్తుండగా, త్వరలో కొంత విడుదల చేస్తామని ముందు కాలేజీలు ఓపెన్ చేయాలని ప్రభుత్వం అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం సీఎం మంత్రులు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బిజీగా ఉన్నారని, ఆ ప్రక్రియ అయిన తర్వాత చర్చలు జరిపే ఛాన్స్ కనిపిస్తుంది అంటున్నారు. ఇప్పుడు విషయం ఏంటంటే దాదాపు 1800 కోట్ల పైనే బకాయిలు ఉన్నాయి ఇప్పుడు. సారీ, అదే 8000 కోట్లు పైన బకాయిలు ఉన్నాయి. ఏది ఫీజు రియంబర్స్మెంట్ అంశంలో. వీళ్ళు ఇస్తానన్నది ఎంత అంటే 100 కోట్లు రిలీజ్ చేస్తాము ఇమీడియట్గా అంటున్నారు. అసలు 100 కోట్లు ఏ మూలకి సరిపోతాయి ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్లో? దాదాపు 8000 కోట్ల పైచీలకు బకాయిలు ఉన్నప్పుడు 100 కోట్లు మీరు రిలీజ్ చేస్తామంటే ఎవరైనా ఒప్పుకుంటారా? ఇది అసలు ఒక చర్చ? అసలు ప్రభుత్వం ఇంత దానికి చర్చ పెట్టాల్సిన అవసరం లేదు. ప్రైవేట్ రంగం నాశనం అవుతోంది ఇటుపక్క. అసలు గవర్నమెంట్ కాలేజీల పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంది. 4 రోజులుగా మూతపడ్డ 1800 కాలేజీలంట. 5000 కోట్లు చెల్లిస్తేనే ఓపెన్ చేస్తామంటూ యాజమాన్యాలు, కొంత చెల్లిస్తాం ఓపెన్ చేయాలంటున్న ప్రభుత్వం అధికారులు. పెండింగ్ అమౌంట్పై రాని స్పష్టత. ఆందోళనలో లక్షలాది మంది స్టూడెంట్స్, పేరెంట్స్. ఇప్పుడు పేరెంట్స్ స్టూడెంట్స్ పరిస్థితి ఏంది? ఇప్పుడు ఎన్నో ఆశలతో చదువుకోవాలని వచ్చే స్టూడెంట్స్ ఉంటారు, పేరెంట్స్ ఉంటారు. ఎన్నో ఆశలతో మీ కాలేజీల్లో, ప్రైవేట్ కాలేజీల్లో జాయిన్ చేసిన వాళ్ళు ఉన్నారు. ప్రభుత్వం ఇచ్చే ఫీజు రియంబర్స్మెంట్ మీద ఆధారపడి చాలామంది పేద విద్యార్థులు చదువుకుంటా ఉన్నారు ఈరోజు. మరి వాళ్ళ బతుకులన్నీ పరిస్థితి ఏంటి? వాళ్ళ బతుకుల పరిస్థితి ఏంటి? వాళ్ళు ఏం చేయాలి ఇప్పుడు? ఈ సెమిస్టర్స్ దగ్గర పడతా ఉన్నాయి. మరి ఈ టైంలో మరి ఏం చేయాలి వాళ్ళు? ఇట్లా కాలేజీలు మూతపడి వాళ్ళు ఎప్పుడు ఓపెన్ చేస్తారో క్లారిటీ లేక, ప్రభుత్వం ఏమో సరైన చర్చలు జరపక, విద్యాశాఖ మంత్రి ఏమో అసలు దాని గురించి, ఆ విద్య గురించే పట్టించుకొని విద్యాశాఖ మంత్రి ఈరోజు ఉన్నాడు. మరి ఆయన పట్టించుకోక ఎవరు పట్టించుకుంటారు వీటిని? ఎప్పుడు కొలిక్కి వస్తుంది? దాదాపు 4 నెలల నుంచి వాళ్ళు అడుగుతూ ఉన్నారు, చర్చలు జరుగుతూనే ఉన్నాయి, వాళ్ళు ఒప్పుకోవట్లేదు. మీరు దాన్ని పెంచే ప్రయత్నం చేయట్లేదు. అదే 100 కోట్లు ఇస్తానంటే దాదాపు 8000 కోట్ల పైచీలకు బకాయిలు ఉన్నాయి. దాంట్లో మీరు ఇచ్చేది 100 కోట్లు. అంటే ఏ మూలకి ఎవరు? ఇప్పుడు 1800 కాలేజీలు మీరు 100 కోట్లు ఇస్తే ఉన్న బకాయిలకి అసలు పాత బకాయిల పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఈ సంవత్సరం రావాల్సిన ఫీజు రింబర్స్మెంట్ పరిస్థితి ఏంటి?